హాయ్ అండి. ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ పాస్తా చేసుకోవడం ఎలా అనేది చూద్దామండి. దానికోసం అని చెప్పి నేను 2 కప్పులు పాస్తా తీసుకున్నానండి. ఇదిగోండి, ఇందాక 2 కప్పులు పాస్తా తీసుకున్నాం కదా, దానికి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. 4 కప్స్ కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉండి తర్వాత పాస్తా అనేది వేయాలండి. ఇదిగోండి, ఇలా వాటర్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో 5 నుంచి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదిగోండి, సిమ్లో పెట్టి ఇలా 1 మినిట్కి ఒకసారి ఇలా కలయి పెట్టుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇవి మరీ హైలో పెడితే కూడా ఉడకవు ఉంటాయి. సిమ్లో ఉంటేనే ఆ వేడికి ఆ వాటరు ఆవిరికి అనేది ఉడుకుతూ ఉంటాయండి. ఇదిగోండి, ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇదిగో ఇలా అన్నప్పుడు మనకి ఇలా స్మూత్గా రావాలి. ఇదిగోండి, ఇలా స్మూత్గా వస్తే కనుక ఉడికినట్టు అండి. ఇది అయిపోయింది. దీన్ని వడకట్టుకోవాలండి. వడగిన్నెలో వేసుకొని వడకట్టుకో ఇదిగోండి, ఇలా వడకట్టుకొని పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఈలోపు మనము పోపుకి ఏం కావాలో అవి తయారు చేసుకుందాం. ఇది పోపుకండి, పాస్తా పోపుకి మనకు కావాల్సింది ఇదిగోండి, పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. దాంతోపాటు ఇది పాస్తా మసాలా అండి. ఇది పాస్తా మసాలా. ఇదిగోండి, ఇది పాస్తా సాసు. ఇదిగోండి 2 ఎగ్స్. 2 ఎగ్స్ ఎందుకంటే అండి, ఆమ్లెట్ కోసం, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ కోసము. పాస్తా మీద హాఫ్ బాయిల్డ్ వేసుకుంటే బాగుంటుందంట పిల్లలకి. ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ పాస్తా తినేయచ్చు అండి. ఇదిగోండి, ఒక పెంకు పెట్టుకున్నాం కదా, ఒక బొగున్. ఇదిగోండి, ఆయిల్ వేసిన చూడండి, ఒక కళాయి పెట్టుకొని కొంచెం సరిపోతుంది ఆయిల్. ఇదిగోండి, నూనె వేడైంది. నూనె వేడైన తర్వాత ఇదిగో ఈ పోపు గింజలన్నీ వేసుకున్నాము. ఇదిగోండి, ఇలా ఇది అయిపోయింది. ఇదిగోండి, పోపు వేగింది చూడండి. వేగిన తర్వాత ఇందాక మనము డ్రైన్ చేసుకున్నాం కదా, అది దీనిలో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా దీనిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి. ఇందాక చూపించాను కదండి పాస్తా సాసు, ఇదిగోండి కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకున్నాం కదా పాస్తా, ఇదిగో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారండి. ఇదిగోండి, పాస్తా మసాలా వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మగ్గిన తర్వాత ఇందాక చూపించాను కదండి పాస్తా మసాలా, ఇది కూడా వేసేసుకోవాలి. చూసారు కదా. దీనిలోకి మనకైతే అండి పాస్తా మసాలాలో ఇది సాల్ట్ ఉంటుంది. ఏమైనా తక్కువ పడితే కొంచెం మనం పైనుంచి వేసుకోవాలి అంతే, లేకపోతే అవసరం లేదు. చూసారు కదండి, పాస్తా రెడీ అయిపోయింది. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది బాగా తింటారండి. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇందా చెప్పాను కదా ఆప్షనల్ అని, ఆమ్లెట్ ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా తినేయచ్చు. దీనిపైనుంచి ఇదిగోండి కొంచెం సాల్ట్, ఇదిగోండి కొంచెము కారం, లైట్గా కారం. ఇదిగోండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది, హాఫ్ బాయిల్డ్. ఇదిగోండి చూసారు కదా, పాస్తా రెడీ అయింది. ఇదిగోండి, హాఫ్ బాయిల్డ్ ఎగ్ కూడా రెడీ అయింది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఓ సబ్స్క్రైబ్ చేయండి.